ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి పర్మనెంట్ జూనియర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 2025 ఇయర్లో రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇది 5వ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే లెవెల్ 6 ప్రకారం 72,000 వరకు శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 2,570 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 30 నవంబర్ వరకు అప్లై అయితే చేసుకోవాలి. మన తెలుగు లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏమేం పోస్ట్లోనే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి 2025 ఇయర్లో రిలీజ్ అయినటువంటి 5వ నోటిఫికేషన్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి. ఇండికేటివ్ నోటీస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చేశారు. మనము ఆన్లైన్ విధానంలోనే ఇక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. 31 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ నవంబర్ 30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీ అయితే వస్తుంది. ఇది మనకి బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. 2,570 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకి +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సెన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం మీకు 499 రూపీస్కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే వస్తుంది. 1 ఇయర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 2,570 వేకెన్సీస్లో ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి 35 కేటగిరీస్లలో ఈ యొక్క పోస్టులను ఫిల్ చేస్తున్నారు. అంతేకాకుండా డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అంటే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ అనేవి జూనియర్ ఇంజనీర్స్కి పోస్టులే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు దాదాపుగా 2,000+ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాల్ని మనకి డిపార్ట్మెంట్, సబ్ డిపార్ట్మెంట్ అంటే ఆ జూనియర్ ఇంజనీర్స్ పోస్టులని ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారని ఇక్కడ కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా మనకి కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ వచ్చేసి 63 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వచ్చేసి 195 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వచ్చేసి స్టోర్స్కి సంబంధించి డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఏంటి అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది పెడతారు. సో ఇందులో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా ఉండవు అనమాట. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది అన్ని పోస్టులకి కూడా కామన్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 90 మినిట్స్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది 1 మార్క్ అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది, గమనించండి. సో నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ వచ్చేసి మనకి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే పెడతారు. ఇందులో మీకు 150 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇందులో మనకి టోటల్గా 5 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అయితే 4 సెక్షన్స్ అనేవి కామన్గా ఉంటే ఒక సెక్షన్ మాత్రమే టెక్నికల్ అబిలిటీస్ ఉంటుంది కదా, ఇది మనకి మారుతుందన్నమాట. అంటే అన్ని పోస్టులకి కామన్గా ఉండదు. సో మిగతా అవన్నీ 4 సెక్షన్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటాయి.
జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ అబిలిటీస్ అనేది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా టాపిక్స్ మీద ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుందన్నమాట. మీకు దీనికి సంబంధించి సిలబస్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ స్ట్రీమ్కి సంబంధించి క్వాలిఫికేషన్ దానికి రిలేటెడ్గా మీకు ఇక్కడ సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు టెక్నికల్ అబిలిటీస్కి సంబంధించి టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేస్తే లాంగ్వేజ్, ఎగ్జామినేషన్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి నార్మల్గా అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తే మీకు తెలుగు కావాలనుకుంటే అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో స్టోర్స్కి సంబంధించి ఆ పోస్ట్లకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిసిప్లిన్లో 3 years ఆఫ్ డిప్లొమా అనేది ఎవరైతే చేస్తుంటారో, సో ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది ఏ డిసిప్లిన్లో చేసినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు డిప్లొమా సర్టిఫికేట్ 3 yearsకి సంబంధించి ఉంటే మీరు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి మనకి చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 3 years డిప్లొమా అనేది చేసిన వాళ్ళు, సంబంధిత డిసిప్లిన్స్లో 3 years డిప్లొమా చేసిన వాళ్ళు, లేదు అంటే మీరు బీఆర్ బీటెక్ చేస్తే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే కెమికల్ మెటీరియల్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా. సో వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే డిగ్రీలో ఎంపీఎస్సీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీ అనేది చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 2000+ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి మనకి ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీకు కొన్ని కేటగిరీస్ అయితే చెప్తున్నాను. సో మనకి 13 కేటగిరీస్కి సంబంధించి 896 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే మనకి ఇంకా సివిల్, ఈ విధంగా చాలా డిసిప్లిన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాదాపుగా మనకి డిప్లొమా అందరికీ కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్స్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క ఇండికేటివ్ నోటీస్ అనమాట, అంటే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది 31st October రిలీజ్ అవుతుంది. అదే రోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా స్పీడప్ అయితే చేసేసేయండి. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. మనకి రైల్వేలో ఎక్కువ సాలరీస్ ఉండే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి చెప్పాను కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇంకా కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయకుండా అయితే వీడియోని అయితే స్కిప్ చేయదు. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే ఒక వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.